పాన్ ఇండియా మూవీస్. మన టాలీవుడ్ లో ఈ పదం బాగా వినిపిస్తుంది. లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే మన టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ తీసిన ప్లేస్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే మనం ఉన్నాం. అలాగే ఈ ఇయర్ లో కూడా మరో 3 పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోలో ఆ 3 మూవీస్ పేర్లు ఏంటో, అలాగే ఈ మూవీస్ లో ఏ మూవీ 1000 కోట్లు వసూలు చేస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మన టాలీవుడ్ నుంచి 1000 కోట్లు కొల్లగొట్టే మూవీస్ లో మొదటిగా ఉండే మూవీ ఏంటంటే పుష్ప 2. December 15, 2021 లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ తెచ్చుకుంది. ఈ మూవీ కలెక్షన్ వైజ్ చూసుకుంటే అంతంత మాత్రమే వసూలు చేసిందనే చెప్పాలి. ఈ మూవీ వరల్డ్ వైడ్ వచ్చేసి 360 crores వసూలు చేసింది. అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నుంచి రాబోతున్న సీక్వెల్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ అయితే December 6 వరల్డ్ వైడ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అయితే శరవేగంగా కంప్లీట్ చేసుకోనుంది. అలాగే సుకుమార్ గారు పార్ట్ 1 కి చాలా హైప్ రావడంతో పార్ట్ 2 ని 2 years గ్యాప్ తీసుకుని పుష్ప 2 అయితే రెడీ చేశారు. ఈ మూవీ డే 1 హిట్ టాక్ తెచ్చుకున్నా సరే 1000 కోట్ల కొట్టడంలో పెద్ద టైం తీసుకోదనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన సాంగ్స్, గేమ్స్ ఈ మూవీకి మంచి హైప్ తీసుకొచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ, ఈ మూవీ కూడా 1000 కోట్లు కొల్లగొట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ చేశాక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే చాలా కంగారు పడ్డారు. కొరటాల శివ గారు ఈ మూవీని ఎలా చేస్తారని. కాకపోతే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశాక ఈ మూవీపై హైప్ క్రియేట్ చేశారు కొరటాల శివ గారు. దీంతో ఎక్కలేని హైప్ అయితే పెరిగింది ఈ మూవీపై. ప్రెసెంట్ అయితే ఈ మూవీ అయితే September 27 రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది వరల్డ్ వైడ్ గా. అలాగే ఈ మూవీకి సంబంధించి 2 సింగిల్స్ అలాగే గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. ఈ మూవీ డే 1 హిట్ టాక్ తెచ్చుకున్నా సరే ఈ మూవీ కూడా పెద్ద టైం తీసుకోదు 1000 కోట్లు కొట్టడంలో. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత చేయబోతున్న మూవీ కాబట్టి ఈ మూవీపై హైప్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి ఈ మూవీకి. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, ఈ మూవీ కూడా 1000 కోట్లు వసూలు చేసి సత్తా అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మన రామ్ చరణ్ గారు కూడా RRR లాంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత అప్కమింగ్ మూవీ ఫుల్ హైప్ అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ గారు ఈ మూవీతో పాటుగానే భారతీయుడు 2 కూడా సర్టిఫికేట్ ఎక్కించారు. దీంతో ఆ మూవీని ఈ మూవీని బ్యాలెన్స్ చేయడంతో గేమ్ చేంజర్ మూవీ అయితే లేట్ అయింది. లేకపోతే ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉండును. ప్రెసెంట్ అయితే రామ్ చరణ్ గారు పోర్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ డబ్బింగ్ వర్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ అయితే ఈ ఇయర్ క్రిస్మస్ స్పెషల్ గా అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కూడా రిలీజ్ అయిన డే 1 నుంచి హిట్ టాక్ తెచ్చుకున్నా సరే ఈ మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. 1000 కోట్లు వసూలు చేయడంలో ఈ మూవీ కూడా పెద్ద టైం తీసుకోదనే చెప్పొచ్చు. కాకపోతే అదే మంత్ లో మరో పాన్ ఇండియా మూవీ పుష్ప కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి 2 మూవీస్ కి బిగ్ క్లాస్ అయితే పనుంది. పుష్ప మూవీకి ఈ మూవీకి 2 weeks గ్యాప్ ఉండడంతో కలెక్షన్ వైజ్ అయితే ఏముండవనే చెప్పాలి. కాకపోతే 1000 కోట్లు ఈ 2 మూవీస్ లో ఒక మూవీ కొట్టే ఛాన్స్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ 2 మూవీస్ లో ఏ మూవీ 1000 కోట్లు వసూలు చేస్తుందో చూడాలి. ప్రభాస్ అన్న కల్కి మూవీ 1200 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ప్రెసెంట్ ప్రభాస్ అన్న కల్కి మూవీకి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో August 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు మూవీ టీం. మరి ఈ టాప్ 3 మూవీస్ లో ఏ మూవీ ఫస్ట్ 1000 కోట్లు కొల్లగొడుతుంది అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలా అయితే మన ఛానల్లో ఎటువంటి వీడియో పెట్టినది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది.